ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో పార్వతి రాజేంద్ర ఒక్కటైపోయారు. పార్వతికి ఒంట్లో బాగలేదని దగ్గరుండి చూసుకున్న రాజేంద్ర తిరిగి అవని దగ్గరికి బయలుదేరతాడు. దీంతో పార్వతి కీలక నిర్ణయం తీసుకుంటుంది. నేను కూడా మీతో వచ్చేస్తాను అంటూ అవని గూటికి చేరుతుంది పార్వతి. ఇక ఈ సంగతి తన తండ్రి చక్రధర్ చెవిలో ఊదుతుంది పల్లవి. దాంతో చక్రధర్ ఓ మాస్టర్ ప్లాన్ చెప్తాడు. వాళ్ళందరూ కలిసిపోయే లోపే అందర్నీ ఒక్కటి చేసేయ్ అంటూ పల్లవికి చెప్తాడు. జ్వరంతో బాధపడుతున్న పార్వతిని కంటికి రెపలా చూసుకుంటాడు రాజేంద్ర. ఇక ఉదయం కాగానే సరే పార్వతి, నీకు జ్వరం తగ్గింది, నేనిక అవని దగ్గరికి వెళతాను, కంగారు పడుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ రాజేంద్ర చెప్పి బయలుదేరతాడు. అయితే రాజేంద్ర ఇలా వెళ్లిపోవడం పార్వతికి బాధ కలిగిస్తుంది. దాంతో ఏమండి, నన్ను వదిలేసి వెళ్లిపోతున్నారా అని అడుగుతుంది. ఏంటి పార్వతి అలా అంటున్నావు అని అంటాడు రాజేంద్ర. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఇన్నాళ్లు నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. పంతాలు పట్టింపులే జీవితం అనుకున్నాను, కాని ప్రేమలు బంధాలే జీవితం అని తెలుసుకున్నాను. నాకిక్కడ ఉండాలని లేదు, మీతోనే ఉండాలని ఉంది. నేను కూడా మీతో వచ్చేస్తాను అంటుంది పార్వతి. ఈ మాటకు రాజేంద్ర సైలెంట్గా ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు అని అడిగితే, నువ్వు వస్తాను అనడం సంతోషంగా ఉంది అని అంటాడు. దాంతో ఒక్క నిమిషం అండి అంటూ లగేజ్ తీసుకురావడానికి పార్వతి వెళుతుంది. పదండి వెళదాం అని పార్వతి అంటుంటే ఇంతలో పల్లవి సహా అందరూ వస్తారు. అత్తయ్య, చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది పల్లవి. నేను మీ మామయ్య గారితో వెళుతున్నాను అని పార్వతి చెప్తే, నాన్నతో నువ్వు కూడా వెళుతున్నావా అమ్మా అని శ్రీకర్ అడుగుతాడు. ఏం వెళ్లకూడదా అని అంటుంది పార్వతి. అంటే ఇంత సడన్ గా వెళతావని అనుకోలేదు అంటాడు శ్రీకర్. నేను కూడా అనుకోలేదురా, కాని మీ నాన్న వచ్చిన తర్వాతే నాకు కూడా వెళ్లాలనిపించింది అంటుంది. మమ్మల్ని అందర్నీ ఇక్కడ వదిలేసి మీరు వెళ్లిపోవడం ఏంటత్తయ్య? గొడవ జరిగిన దానికి కోపంతో వెళ్లిపోతున్నారా అని పల్లవి అడుగుతుంది. లేదు, సంతోషంగా వెళుతున్నాను. నా అనుకున్న వాళ్ల దగ్గర ఉండడానికి, నా జీవితం అనుకున్న ఈయన దగ్గర ఉండడానికి ఉన్న తేడా ఏంటో నాకిప్పుడే తెలిసిందమ్మా. మాటల్లో చూపించే ప్రేమ కన్నా మనసుతో చూపించే ప్రేమ, చేతల్లో చూపించే ప్రేమే గొప్పదనిపించింది. అలాంటి ప్రేమ ఈయన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర దొరకదనే నిజం తెలిసొచ్చింది. అందుకే నేను ఈయనతో వెళుతున్నాను అని అంటుంది పార్వతి. ఎన్నాళ్ళు నాన్న నువ్వు దూరంగా ఉన్నారు, ఇప్పుడు కలిసుండాలనుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అంటాడు కమల్. మీరు మామయ్య గారితో ఉండడం మంచిదే కాని మళ్లీ ఆ అవని దగ్గరకు వెళ్లడం ఎందుకత్తయ్యా అని పల్లవి పొలబెడుతుంది. ఏ వెళితే తప్పేంటి? ఇక్కడ మనం ఉన్నట్లే అక్కడ అన్నయ్య వదిన ఉన్నారు కదా అనంటాడు కమల్. ఉన్నా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదు కదా అంటుంది పల్లవి. నేను వెళుతున్నది కూడా అందుకే. అక్షయ్కి ఇంకా అవని మీద కోపం తగ్గలేదు కాబట్టే నేను వెళ్లి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తాను అంటూ షాక్ ఇస్తుంది పార్వతి. వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని పార్వతి అంటే, నువ్వు నీ కోడల దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను మాత్రం నా కోడల దగ్గర ఉండద్దా? నేను కూడా వస్తాను, ఆగండి, నా బ్యాగ్ తీసుకొస్తాను అంటూ భానుమతి కూడా బయలుదేరుతుంది. ఇక ప్రణతి ఇలారా, జాగ్రత్తమ్మా అని అంటుంది. వాళ్ళిద్దరినీ కలపడానికి వెళుతుందట. వాళ్ళిద్దరూ కలిసిపోతే అందరూ హ్యాపీగానే ఉంటారు, ప్రాబ్లం నా ఒక్కదానికే అంటూ పల్లవి తిట్టుకుంటుంది. మరోవైపు కారులో రాజేంద్ర పార్వతి దిగడం చూసి ఆరాధ్య అవనికి చెప్తుంది. అమ్మా, తాతయ్య నానమ్మ వచ్చారు అనంటుంది. నేనే మిమ్మల్ని చూడ్డానికి వద్దామనుకుంటున్నాను అత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అవని అడుగుతుంది. బావున్నాను అంటుంది పార్వతి. మీ అత్తయ్య ఇక్కడికి చుట్టం చూపుగా రాలేదవని, నాతో పాటు ఉంటానని మన ఇంటికి వచ్చేసింది అనంటాడు రాజేంద్ర. చాలా సంతోషం అత్తయ్య, మీరు మామయ్య గారితో కలిసి ఉండడానికి వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తోంది. మళ్లీ మీ ఇద్దరు ఎప్పట్లాగే అన్యోన్యంగా ఉండాలి అంటూ అవని సంతోషపడిపోతుంది. నువ్వు ఇంకా మాతోనే ఉంటావా నానమ్మా అని ఆరాధ్య అడిగితే, అవునమ్మా అంటుంది పార్వతి. అయితే నాతో ఆటలాడతావా అని ఆరాధ్య అడుగుతుంది. అంతేకాదు, నీకిష్టమైనవన్నీ, నువ్వు అడిగినవన్నీ చేసి పెడతాను అనంటుంది. ఇంతలో అక్షయ్ లోపల నుంచి వస్తాడు. ఎంతసేపు అయిందమ్మా వచ్చి అంటే, ఇప్పుడే వచ్చాన్రా అంటుంది. నీకో గుడ్ న్యూస్ రా, మీ అమ్మ ఆ ఇంట్లో ఉండరని, నాతో పాటు ఉంటానని ఈ ఇంటికొచ్చేసింది అనంటాడు రాజేంద్ర. దీంతో చక్రం తిప్పేశావన్నమాట అంటూ అవని వైపు చూస్తాడు అక్షయ్. చక్రాలు బొంగరాలు తిప్పడమేంట్రా? నేనొచ్చింది మీ నాన్న కోసం మాత్రమే కాదురా, నీకోసం, అవని కోసం కూడా. నేను అవనిని ఎంతగానో ద్వేషించాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా అవని విషయంలో మారితే చాలా సంతోషిస్తారా అంటుంది పార్వతి. మీరు అవనిని ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలీదు కాని నేను అర్థం చేసుకున్నది వేరు. నేను మారాల్సిన అవసరం లేదు, మారను కూడా అంటాడు అక్షయ్. రేయ్, నువ్వు పట్టుకున్న కుందేలికి మూడే కాళ్లు అంటావేంట్రా? అంత మొండితనమేంట్రా నీకు అంటూ భానుమతి గడ్డి పెడుతుంది. నేను కూడా నీలాగా పంతాలు పట్టింపులకు పోయి మీ నాన్నగారిని దూరం చేసుకున్నాకే అర్థమైంది భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో అని. నువ్వు కూడా ఏం కోల్పోతున్నావో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా
అని పార్వతి సలహా ఇస్తుంది. రేయ్, ఈ పంతాలు పట్టింపుల వల్ల ఆవేశాలు పెరగడం, జీవితాలు పాడైపోవడం తప్ప ఇంకే ప్రయోజనం ఉండదురా. అవని ఏం చేసినా తనకోసం కాకుండా మనందరి కోసం చేస్తోంది, మనందరికీ మంచి జరగాలని చేస్తోంది అంటాడు రాజేంద్ర. అవని ఏం చేసినా మనందరి మంచి కోసమే చేస్తుందన్నది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనందరికీ కష్టాలు నష్టాలు తప్ప ఇంకేమీ చేయడం లేదు. శ్రీకర్కి ఏం జరిగిందో చూశారు కదా, ఇంకా మీకెవరికి అర్థం కాలేదా అంటూ అక్షయ్ మాటలు వదిలేస్తాడు. చూడక్షయ్, అవని గురించి అని పార్వతి ఇంకేదో చెప్పబోతూ ఉంటే, అమ్మా నాకు చాలా పనులున్నాయి, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని అక్షయ్ వెళ్ళిపోతాడు. దాంతో బాధపడకు అవని, వాడి మనసు మార్చడానికే నేనొచ్చాను. నేను మీ మావయ్య ఏం చేసైనా సరే మీ ఇద్దరు ఒక్కటయ్యేలా చేస్తాం అని మాట ఇస్తుంది పార్వతి. మరోవైపు చక్రధర్కి పల్లవి ఫోన్ చేస్తుంది. నువ్వు చెప్పినట్లే అవని తమ్ముడు భరత్ని నా వైపు తిప్పుకున్నాను డాడ్. శ్రేయ ఇంట్లో పెద్ద గొడవ చేసిందని చెప్పా కదా, ఆ గొడవ కారణంగా అవని భజన చేసే శ్రీకర్ ఇప్పుడు అవనిని అవాయిడ్ చేస్తున్నాడు అని అంటుంది పల్లవి. వెరీ గుడ్, అన్ని గుడ్ న్యూస్లే వింటున్నాను. శ్రీకర్ లాగే కమల్ కూడా అవనికి యాంటీగా మారిపోతే అవనికి సగం స్ట్రెంగ్త్ పోయినట్లే అంటాడు చక్రధర్. శ్రీకర్ మారిపోయాడే కాని తింగరోడైన కమల్ మాత్రం మారడు డాడ్. వాడి డిఎన్ఏ మారుతుందేమో కాని అవని దేవత అనే వాడి మాట మాత్రం మారదు. వాడు అంత మూర్ఖుడు అంటుంది పల్లవి. నేను చెప్పాలనుకున్న మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అత్తయ్య మామయ్య గారితో కలిసి అవని దగ్గరికి వెళ్లిపోయింది. నిన్న అత్తయ్యకి ఒంట్లో బాలేదని చూడ్డానికి మామయ్య వచ్చారు. మనసులు దగ్గరగా ఉన్నప్పుడు మనుషులు దూరంగా ఉండడం ఎందుకని అత్తయ్య మామయ్యతో వెళ్లిపోయింది. ఫ్యామిలీ అంతటినీ ఒక్కటి చేస్తానని అవని నాతో ఛాలెంజ్ చేసిందని చెప్పా కదా, ఇప్పుడు అత్తయ్య కూడా అవని దగ్గరికి వెళ్లిపోయింది కాబట్టి అది ఏ నిమిషంలోనైనా అందర్నీ తీసుకుని ఇక్కడికి ఎంట్రీ ఇవ్వచ్చు. తన ఛాలెంజ్ నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికొస్తుంది. అదొక్కటే టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది పల్లవి. ఓ పని చెయ్యమ్మా, అవని నీ ఇంటికి రాకముందే నువ్వే వాళ్లని ఇంటికొచ్చేలా చెయ్యి అని చక్రధర్ షాక్ ఇస్తాడు. డాడ్ ఏమంటున్నారు? అదొచ్చి నా నెత్తినెక్కుతుందని నేను భయపడుతుంటే నన్ను వెళ్లి తను తీసుకురమ్మంటారేంటి అనంటుంది పల్లవి. మన శత్రువు మన కళ్ల ముందు ఉంటేనే మంచిదని నీకు చెప్పా కదా, నువ్వు దాన్ని తొక్కేయాలనుకుంటే అది నీ ఇంట్లో నీ ముందు ఉంటేనే మంచిది. అందరి మధ్య చిచ్చు పెట్టాలంటే అందరూ ఒకే చోట ఉండాలి. నువ్వు వాళ్ళందర్నీ తీసుకొచ్చే పని చూడు, అప్పుడు కలిసిపోయిన వాళ్ళందర్నీ విడిపోయేందుకు ఏం చెయ్యాలో నేను చెప్తాను అంటూ చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ పెడుతూ ఉంటుంది ప్రణతి. నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావేంటి? ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తా కదా అంటాడు భరత్. చేస్తావా? అయితే నేను వండింది కూర్చుని తృప్తిగా తినిపెట్టు అంటుంది. అది హెల్పా అని భరత్ అడిగితే, భర్త తృప్తిగా తింటే భార్యకి సంతోషమే కదా, భార్యని సంతోష పెడితే హెల్ప్ చేయడం కన్నా ఎక్కువే అంటుంది ప్రణతి. సరే మేడం గారు అంటూ భోజనం చేయడానికి భరత్ కూర్చుంటాడు. ఇంతలో ఏం వండావు అంటూ శ్రేయ ఎంట్రీ ఇస్తుంది. పాలకూర పప్పు, దోసకాయ పచ్చడి, రసం కూడా చేశాను అంటుంది ప్రణతి. ఎవరినడిగి చేశావు? దోసకాయలు కాకరకాయలు ఎవరు తింటారు? నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద దిగదు. నువ్వు ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తినేవాళ్లలా కనిపిస్తున్నామా? చేసే ముందు ఏం చేయాలని అడగాలని తెలీదా? ఈ రోజు దోసకాయ పచ్చడి అన్నావు, రేపు గంజన్నో ఆవకాయ పచ్చడి అంటావా? నాటకాలా అంటూ ప్రణతిపై రెచ్చిపోతుంది శ్రేయ. ఈ రోజు గురువారం అని వెజ్ చేశాను వదినా అంటుంది ప్రణతి. అంటే వారాలను బట్టి వంట చేస్తావు తప్ప తినేవాళ్ల ఇష్టాల్ని బట్టి చేయవన్నమాట. మేము నీ సిస్టమ్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నావా? దీన్నే పొగరంటారు అంటుంది శ్రేయ. ఇంతలో ఇదంతా చూసిన పల్లవి, పొగరు ప్రణతిది కాదు నీది అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఏమన్నావ్? నాది పొగరా అని శ్రేయ అంటే, పొగరన్నది చిన్నమాట, నీది పొగరు కాదు బలుపు అంటుంది పల్లవి. దీన్ని సపోర్ట్ చేయడం కోసం నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా? అసలిది అని శ్రేయ ఏదో చెప్పబోతే చెంప చెళ్లుమనిపిస్తుంది పల్లవి. దీంతో శ్రేయ అవాక్కవుతుంది. మళ్లీ కొట్టావా అంటూ శ్రేయ అంటే, మళ్లీ కొడతాను. తన పేరు ప్రణతి, ఈ ఇంటి ఆడపడుచు. మర్యాద లేకుండా ఏదో పనిదాన్ని పిలిచినట్టు అది ఇది అంటున్నావేంటి? తనకి కొత్తగా పెళ్లయింది. ఎవరైనా ఏ ఇంట్లో అయినా కొత్త పెళ్లి కూతురు చేత నెల 2 నెలలు ఏ పని చేయించకుండా ముద్దుగా మురిపెంగా చూసుకుంటారు. అలాంటిది తను మన కోసం వంట చేసి పెడితే మెచ్చుకోవడం మానేసి రెచ్చిపోతున్నావేంటి? కొత్త పెళ్లి కూతురని తనకి మనం చేసి పెట్టాలి. అలా చేసి పెట్టలేనందుకు సిగ్గుపడ్డం మానేసి తిరిగి రుబాబు చేస్తావా? ఇంకోసారి ప్రణతి మీద కాని భరత్ మీద కాని రెచ్చిపోయావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి పల్లవి వెళ్లిపోతుంది. వెనకాలే శ్రేయ కూడా జారుకుంటుంది. మీ శ్రేయ వదిన నిన్ను నన్ను ఒక్క మాట కూడా అనకుండా పల్లవి వదిన చూసుకుంటోంది. పల్లవి అక్క ఇంత మంచిదని నేను అనుకోలేదు అని అంటాడు భరత్. ఇక పక్కకి వెళ్లి పల్లవిని నిలదీస్తుంది శ్రేయ. ఏయ్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అప్పుడు అత్త విషయంలో నన్ను కొట్టావు, ఇప్పుడు ప్రణతి గురించి నన్ను కొట్టావు. వాళ్ళిద్దరి ముందు నన్ను అవమానిస్తున్నావా అని శ్రేయ ఫైర్ అవుతుంది. నీ మట్టి బుర్రకి ఇంతకన్నా గొప్పగా ఆలోచించడం రాదు కాబట్టే నిన్ను కొట్టాల్సొచ్చింది. ఆ భరతగాడిని మచ్చిక చేసుకుని మనవైపు తిప్పుకోవాలని నీకు చెప్పానా లేదా?
నేను ఆ ప్రయత్నాల్లో ఉంటే నువ్వు వాడి పెళ్లాం మీద రెచ్చిపోతున్నావు. వాడి పెళ్లాన్ని అవమానిస్తే వాడికి మనపైన కోపం వస్తుంది తప్ప పాజిటివ్ ఫీలింగ్ రాదు. అప్పుడు వాడు మన గ్రిప్లోకి ఎందుకు వస్తాడు? ఎందుకు మనం చెప్పినట్లు వింటాడు? నువ్వు చేస్తున్న తప్పుల్ని కవర్ చేసేందుకు నిన్ను తిట్టాల్సి వస్తోంది. అంతేకాని నిన్ను కొట్టడం తిట్టడం నాకేం సరదా కాదు. ఇప్పటికైనా ఆలోచించు, ఆవేశపడకు అని పల్లవి వెళ్ళిపోతుంది. ఏంటిది ఎడ్డు అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం అంటుంది. భరత్ని తిడితే ఒక రీజన్ చెప్తుంది, ప్రణతిని తిడితే ఒక రీజన్ చెప్తుంది. రీజన్ చెప్పడమే కాకుండా ఆ చెప్ప ఈ చెప్ప వాయించేస్తోంది. దీన్నిలా కాదు, ఏదో ఒక రీజన్ చెప్పి నేను కూడా 2 పీకాలి, దొరకాలి, నీ సంగతి చెప్తా అని అనుకుంటుంది శ్రేయ. మరోవైపు రాజేంద్ర, పార్వతి, భానుమతి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో అవని బయటికొచ్చి, అత్తయ్య మీరీ పని ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. ఇదేం కష్టమైన పని కాదమ్మా అంటుంది పార్వతి. నేను చూసుకుంటాను కదత్తయ్య, మీకు ఆరోగ్యం బాలేదు, మీరు రెస్ట్ తీసుకోవాలి, కానీ ఏ పని చేయకూడదు అని అంటుంది అవని. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.